హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. సో నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ రౌండ్ 1 సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే విడుదలైంది. ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ కొంత క్లారిటీ అనేది అవసరమైతే ఉంటుంది. ఎస్సీ నో అని ఉంది ఇక్కడ. అదేవిధంగా ఎస్సీ నో అంటే ఏమిటి, బీసీ నో అని ఉంది. సో అంటే ఏమిటి, ఓపీ నో అంటే ఏమిటి, పిహెచ్ అంటే ఏమిటి, కోటా అంటే ఏమిటి, టోటల్ సీట్స్ అంటే ఏమిటి అనే కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. అందుకే ఈ వీడియోలో సీట్ మ్యాట్రిక్స్ ఆధారంగా ప్రతి కాలంని చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సో ఇక్కడ ఏ కాలేజీలో ఏ కోర్స్కి ఏ కోటాలో ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ అయితే రౌండ్ 1 కౌన్సిలింగ్లో అవైలబుల్గా ఉన్నాయనే వివరాలు అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ టేబుల్లో కనిపిస్తున్న సీట్స్లో ఆ కాలేజీలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్స్ కాదు. సో రౌండ్ 1 కౌన్సిలింగ్లో ఆ పర్టిక్యులర్ కోటా కేటగిరీకి చూపిస్తున్న సీట్స్ అని అర్థం అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కాలం 1లో చూద్దాం. మనం ఇక్కడ మొదటిగా స్టేట్ నేమ్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ స్టేట్ నేమ్ అంటే తెలంగాణ. సో ఈ తెలంగాణలో సీట్ మ్యాట్రిక్స్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాలేజీకి సంబంధించిన సీట్స్ అయితే చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సెకండ్ కాలంలో మనకి ఇన్స్టిట్యూషన్ టైప్ అని, ఇక్కడ ఫస్ట్ కాలంలో స్టేట్ నేమ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ సెకండ్ కాలం మనకి ఇన్స్టిట్యూషన్ టైప్ అని ఉంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్లో ఉదాహరణకి మనకి ఆల్ ఇండియా యాక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. సో ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నారంటే ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి సీట్స్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫ్రేమ్వర్క్లో చూపిస్తున్నారు. సో ఇక్కడ అదేవిధంగా కొన్ని రోస్లో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అని చూపిస్తున్నాయి. అదేవిధంగా ఈఎస్ఐ కేటగిరీ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి సీట్స్ అయితే ఇంకొన్ని ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్, అంటే ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది బీబీ నగర్కి సంబంధించిన సీట్స్. అదేవిధంగా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ థర్డ్ కాలంలో మనకి ఇన్స్టిట్యూషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన కాలం. ఇక్కడ కాలం పేరు ఉంటుంది. ఉదాహరణకి మనకి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సో ఇక్కడ జగిత్యాలు, గవర్నమెంట్ కాలేజ్ జయశంకర్ భూపాలపల్లి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం, సో ఇలా గవర్నమెంట్ కాలేజ్ వికారాబాద్ కొమరం భీము, సో ఇలా సికింద్రాబాద్ గాంధీ, ఎయిమ్స్ బీబీ నగర్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఉంది. ఇలా ప్రతి కాలేజ్కి కేటగిరీ వైజ్గా సీట్స్ అనేది సపరేట్లీ చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది థర్డ్ రో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫోర్త్ 1 కాలంలో కోటా అని ఉంది. ఇక్కడ ఇది ఏ కోటా స్టూడెంట్స్కి తప్పకుండా అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఆల్ ఇండియా అని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ పర్టికులర్గా సీట్ అనేది ఆల్ ఇండియా కోటాలో చూపించబడుతుంది. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం దగ్గర చూసుకుంటే ఆల్ ఇండియా కోటాలో ఉంది. అంటే ఇక్కడ చూపిస్తున్న సీట్స్ ఆల్ ఇండియా సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఎయిమ్స్ కోటాలో ఎలా ఉందంటే ఎయిమ్స్ బీబీ నగర్ దగ్గర ఓపెన్ సీట్ కోటా. సో అంటే ఓపెన్ సీట్ కోటా అంటే మనకి ముఖ్యంగా ఎయిమ్స్కి సంబంధించిన పర్టికులర్ సీట్ కేటగిరీ ఓపెన్ సీట్ కోటాగా చూపించబడుతుందని అర్థం చేసుకోవాలి. ఈఎస్ఐ కాలేజ్లో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ దగ్గర కొన్ని రోజుల్లో మనకి ముఖ్యంగా ఆల్ ఇండియా అని చూపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఈఎస్ఐ అని చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఈఎస్ఐ కాలేజ్ సంబంధించిన సీట్లో కోటా క్లారిఫికేషన్ వేరువేరుగా చూపించడం జరుగుతుంది. సో ఈ రెండు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా బ్రాంచ్ అనే తర్వాత కాలంలో చూపిస్తున్నాయి. ఇక్కడ ఏ బ్రాంచ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ 5వ కాలంలో కోర్స్ పేరు అనేది చూపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఎంబీబీఎస్ అంటే మెడిసిన్ కోర్స్ అని, అలాగే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ దగ్గర బీడిఎస్ అని ఉంది. సో ఇక్కడ డెంటల్ కోర్సు ఎంబీబీఎస్ కోర్సు. కాబట్టి టేబుల్లో ఎంబీబీఎస్ సీట్ అయినా బీడిఎస్ సీట్ అయినా బ్రాంచ్ కాలం తర్వాత తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ముఖ్యం ఏంటంటే కేటగిరీ చూపిస్తుంది. కాలం రోలో కాలం 6లో మనకి కేటగిరీ చూపిస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కేటగిరీ కాలంలో మనకి ముఖ్యంగా ఓపీ నో అని ఉంది, అదేవిధంగా బీసీ నో అని ఉంది, ఎస్సీ నో అని ఉంది, ఎస్టీ నో, ఈడబ్ల్యూ నో, ఓపీడబ్ల్యూ నో. సో ఇక్కడ ఇలా కొన్ని మనకి ఆప్షన్లు అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ ఓపీ నో అని చూపిస్తుంది.
అదేవిధంగా బీసీ నో అని చూపిస్తుంది. వీటి గురించి క్లియర్గా ఎస్సీ నో అని చూపిస్తుంది, ఈడబ్ల్యూ నో అని చూపిస్తుంది. సో వీటి గురించి ఇలాంటి కోడ్స్ కనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం మనం. ఓపీ నో అంటే ఓపెన్ కేటగిరీ అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అంటే ఓపీ నో కేటగిరీ అంటే నాన్ పీడబ్ల్యూడి అని అర్థం. నాన్ పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ, నాన్ పర్సన్ విత్ డిజబిలిటీ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక కాలేజ్ దగ్గర ఓపీ నో 5 సీట్స్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓపీ నో 5 సీట్స్. సో ఓపీ నో 5 సీట్స్ అంటే ముఖ్యంగా కేటగిరీలో ఇక్కడ ఆ కేటగిరీకి 5 సీట్స్ చూపిస్తున్నాయని అర్థం. ఆ కేటగిరీకి 5 సీట్స్ చూపిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. బీసీ నో అని ఉంది, బ్యాక్వర్డ్ క్లాస్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నో అంటే నాన్ పీడబ్ల్యూడి అని అర్థం అవుతుంది. సో బీసీ నో అంటే బీసీ కేటగిరీ, నాన్ పీడబ్ల్యూ. ఉదాహరణకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం దగ్గర చూసుకుంటే బీసీ నో 5 సీట్స్ అని ఉంది. ముఖ్యంగా బీసీ నో 5 సీట్స్. సో ఇలా అన్ని కాలేజెస్ సంబంధించిన డేటా మీకు క్లియర్గా ఉంది. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారు ఇక్కడ ఇచ్చిన మనకి టోటల్గా మన తెలంగాణకి సంబంధించిన ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 సంబంధించి టోటల్గా 20 పేజెస్, దగ్గర సుమారుగా 20 పేజెస్ అయితే ఉన్నాయి. ఈ 20 పేజెస్ ఒకసారి మీకు క్లియర్గా స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. సో అందరూ ఒకసారి సీట్స్ అనేవి మీకు పెన్తో నోట్ చేసి దగ్గర పెట్టుకోవడం వల్ల తెలంగాణ తర్వాత మనకి నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ చూపించడం జరుగుతుంది. యూనియన్ టెరిటరీస్లో తెలంగాణ తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ దయ్యు. సో ఇక్కడ యూనియన్ టెరిటరీస్ చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమిళనాడు, తెలంగాణ. ఓకే, ఇక్కడ తెలంగాణలో ఈ రోలో బీసీ నాన్ పీడబ్ల్యూడి కేటగిరీకి 3 సీట్స్ చూపిస్తున్నారు. ఎస్సీ నో అంటే షెడ్యూల్ క్యాస్ట్ అని, నో అంటే నాన్ పీడబ్ల్యూడి అని అర్థం. అంటే ఇక్కడ ఎస్సీ నో ఈజ్ ఈక్వల్ ఎస్సీ కేటగిరీ, నాన్ పీడబ్ల్యూడి అని. ఉదాహరణకి ఒక కాలేజ్ దగ్గర ఎస్సీ నో 2 అని ఉంది అనుకోండి, ఎస్సీ నో 2 అని ఉంది అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఉదాహరణకి ఒక కాలేజ్కి ఎస్సీ నాన్ పీడబ్ల్యూడి కేటగిరీకి 2 సీట్లని అర్థం చేసుకోవాలి. ఎస్సీ నాన్ పీడబ్ల్యూడి. సో ఈ నాన్ పీడబ్ల్యూడిలో 2 సీట్స్. సో ఇలా గుర్తుంచుకోవాలి మనం. ప్రతి ఒక్క దగ్గర క్లియర్గా అయితే మనకు అవగాహన ఉండాలి. అదేవిధంగా ఎస్టీ నో అని ఉంది. ఇక్కడ చూస్తే మనం ఎస్టీ నో అని ఉంది. సో ఇక్కడ ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్, నో అంటే నాన్ పీడబ్ల్యూడి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎస్టీ నో ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ కేటగిరీ, నాన్ పీడబ్ల్యూడి. ఉదాహరణకి ఎస్టీ నాన్ పీడబ్ల్యూడి. సో 1 అంటే ఇక్కడ నాన్ పీడబ్ల్యూడి కేటగిరీకి ఎస్టీలో 1 సీట్ ఉంది. ఈడబ్ల్యూ నో అంటే ఇక్కడ ఈడబ్ల్యూ అంటే ఈడబ్ల్యూఎస్ అని, ఎకనామికల్లీ వీకర్ సెషన్ అని. సో ఈడబ్ల్యూ అని ఉంది ఇక్కడ, ఎకనామికల్లీ వీకర్ సెషన్ అని గుర్తుపెట్టుకోవాలి. నో అంటే ముఖ్యంగా ఈడబ్ల్యూ కేటగిరీ, నాన్ పీడబ్ల్యూడి. ఉదాహరణకి ఈడబ్ల్యూటీలో 2 కేటగిరీలో 2 సీట్స్ అని అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈడబ్ల్యూఎస్ నాన్ పీడబ్ల్యూడి కేటగిరీకి 2 సీట్లు. సో ఇలా ప్రతి దగ్గర మనం చూసుకోవాలి. ఇప్పుడు పిహెచ్ అంటే చూద్దాం. ముఖ్యంగా ఇలా కూడా చాలా ఇంపార్టెంట్. పిహెచ్ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ. పీడబ్ల్యూడి కేటగిరీని బట్టి ఓపీ పిహెచ్ అని ఇస్తారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ప్లస్ పీడబ్ల్యూడి. బీసీ పిహెచ్ అని ఇస్తారు, బీసీ కేటగిరీ ప్లస్ పీడబ్ల్యూడి. ఎస్సీ పిహెచ్ అంటే ఎస్సీ కేటగిరీ ప్లస్ పీడబ్ల్యూడి. ఎస్టీ పిహెచ్ అని ఇస్తారు, ఎస్సీ ప్లస్ పీడబ్ల్యూడి. సో ఇలా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పిహెచ్ కనిపిస్తే అది పీడబ్ల్యూడి రిజర్వేషన్ రిలేటెడ్ సీట్ కేటగిరీ అని అర్థం చేసుకోవాలి. నో అంటే మరియు పిహెచ్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇక్కడ ఎన్ఓ అంటే ఏంటి, పిహెచ్ అంటే ఏంటి, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎన్ఓ అంటే నాన్ పీడబ్ల్యూడి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిహెచ్ అంటే ముఖ్యంగా పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజబిలిటీ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ నోకి పిహెచ్కి మధ్య డిఫరెన్సెస్ చాలా ఉంటుంది. కొన్ని దగ్గరలో ఏమిస్తారు, బీసీ నో, బీసీ పిహెచ్. సో ఇలా ఇవి సపరేట్ కేటగిరీ రోస్కి అయితే చెందుతాయి.
టోటల్గా సీట్స్ అంటే ఏమిటి, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాలంలో టోటల్ సీట్స్ ఏంటి అని నెక్స్ట్ కాలంలో ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టోటల్ సీట్స్ అంటే పర్టికులర్ రోకి కేటాయించిన సీట్ల సంఖ్య. ఉదాహరణకి బీసీ నెంబర్ NO 4 అని ఉంది. ఇక్కడ బీసీలో 4 అంటే ఏంటి, ముఖ్యంగా ఆ కాలేజ్ కోటాలో బ్రాంచ్ కాంబినేషన్లో బీసీ నాన్ పీడబ్ల్యూడీకి 4 సీట్స్ అనేవి. సో మరొక రోలో ఓపీ NO 7 అని ఉందంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ పీడబ్ల్యూడీకి 7 సీట్స్ అయితే ఉంది. అదేవిధంగా SC NO 1 అని ఉంది, అంటే SC పీడబ్ల్యూడీకి 1 సీట్. కాబట్టి ఇక్కడ ఒక కాలేజీకి సంబంధించిన ప్రతి కేటగిరీ రోకి సపరేట్గా చూడాలి. సో ఇక్కడ లాస్ట్లో 9th కాలంలో మనకి సీట్ జెండర్ అని చూపిస్తుంది. ఓకే, చివరిగా సీట్ జెండర్లో కనిపిస్తుంది ఏంటంటే బోత్ అని అంటే ఏంటంటే ఇక్కడ బోత్ అంటే ముఖ్యంగా మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరు ఎవరైనా ఓకే, మేల్ ఆర్ ఫీమేల్, మేల్ కానీ ఫీమేల్ బోత్ అంటే ఇద్దరు దీని కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జెండర్ స్పెసిఫిక్ అని కాదు ఇక్కడ. కాబట్టి సీట్ జెండర్ బోత్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎలిజిబిలిటీ ఉంటే సీట్ కోసం కన్సిడర్ చేయవచ్చు. సో ఇక్కడ దీని గురించి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవగాహన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక కంప్లీట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఉదాహరణకి మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం దగ్గర చూసుకుంటే రో 1. సో ఇక్కడ బీసీ NO 3 ఇలా చాలా ఇచ్చారు. సో మీకు ఒకసారి క్లియర్గా ఇలా చూపిస్తున్నాం కాబట్టి దీన్ని చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ నాన్ పీడబ్ల్యూడి కేటగిరీకి 2 సీట్లు ఉన్నాయి. ఓపీ అంటే ఓపెన్ కేటగిరీ నాన్ పీడబ్ల్యూడి 5, అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ ఎయిమ్స్ బీబీ నగర్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్. సో ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్ దగ్గర ఓపెన్ సీట్ కోటా, ఇక్కడ బ్రాంచ్ MBBS కోర్ కేటగిరీలో బీసీ నెంబర్ 25, BCPH 2, EW NO 10, ఓపీ అంటే ఓపెన్ కేటగిరీ నాన్ పీడబ్ల్యూడి 39, అదేవిధంగా OPPH 2, SC NO 14, SCPH 1, ST NO 6, STPH 1. సో ఇలా మనకి సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఒకసారి ఎయిమ్స్ బీబీ నగర్లో చూసుకుంటే. సో ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్లో రౌండ్ 1 సీట్ మ్యాట్రిక్స్లో కేటగిరీ వైజ్గా సీట్స్ అయితే సపరేట్గా చూపిస్తున్నారు. ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి. సో ఇలా ఓపెన్ కేటగిరీ, SC, ST, BC, సో ఇలా ఈడబ్ల్యూఎస్, సో ఇలా అన్నిటికీ సపరేట్గా చూపించడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా అయితే తెలుసుకోండి. అదేవిధంగా ESI మెడికల్ కాలేజెస్ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 8, SC కేటగిరీలో 4, STలో 2 మరియు ESI కోటాలో BC NOలో నాన్ పీడబ్ల్యూడీలో 14 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఒకసారి మనం చెక్ చేయండి. ఇక్కడ అన్నింటికి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ESI కాలేజ్ అని మాత్రం చూపిస్తే ప్రతి సీట్ అనేది ESI కోటాలో అనుకోకండి. ఆరో కోటాలో కాలంలో ఏమి చూపిస్తుందో తప్పకుండా చూడాల్సి ఉంటుంది. స్టూడెంట్స్కి చాలా ముఖ్యమైన పాయింట్ అయితే సీట్ మ్యాట్రిక్స్లో కాలేజ్కి BCనో BCPH, SCనో SCPH, STNO SCPH, EWనో EWPH, OPNO OPPH. సో మీకు ఆల్రెడీ ఈ నో అంటే ఏంటి, PH అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మల్టిపుల్ రోస్ అనేది చూపించవచ్చు. అందువల్ల రో 3లో 3 సీట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కాలేజీలో మొత్తం 3 MBBS సీట్స్ మాత్రమే ఉన్నాయని అనుకోకండి. అది కేవలం పర్టికులర్ కోటా కేటగిరీ సీట్స్ కాంబినేషన్లో ఉన్నాయి. సీట్ మ్యాట్రిక్స్ చదివే సింపుల్ ఫార్ములా మీకు కాలేజు, కోటా, కోర్స్, కేటగిరీ, టోటల్ సీట్స్, జెండర్. అంటే ముందుగా ఏ కాలేజీ, తర్వాత ఏ కోటా, తర్వాత ఏ MBBSఆ BDSఆ, తర్వాత ఏ కేటగిరీ, తర్వాత ఏ సీటు, వరుసగా సీట్ జెండర్ ఏంటి, ఇలా చదివితే సీట్ మ్యాట్రిక్స్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇలా 9 కాలమ్స్ అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా చివరి ముఖ్యమైన క్లారిఫికేషన్ అనేది చూపిస్తున్నాను. కానీ ఇక్కడ నీట్ UG 2026 రౌండ్ 1 BDS, MBBS, BSc నర్సింగ్ సీట్ మ్యాట్రిక్స్ హెడ్డింగ్తో ఉన్నాయి. కాబట్టి మీరు చూస్తున్న ఇండివిజువల్ రోస్లో MBBS, BDS సీట్స్ కనిపిస్తాయి. అందుకే స్టూడెంట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సీట్ మ్యాట్రిక్స్లో కనిపించే ప్రతి నెంబర్ని కాలేజ్ టోటల్ ఇంటేక్
ఇంటర్ప్రెట్గా చేయకండి. ఆ రో ఏ కోట ఏ బ్రాంచ్ కేటగిరీకి సంబంధించిందో చూసిన తర్వాత సీటు నంబర్ అనేది అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్, అదేవిధంగా మీకు నీట్ యూజీ 2026 రౌండ్ 1 సీట్ మ్యాట్రిక్స్ కాలేజ్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి నీట్ కౌన్సిలింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కౌన్సిలింగ్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.